నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక స్వార్థం పెరిగిపోతోందన్న ప్రధాని, ఫలితంగా భారత్పై భారం పెరిగినా భరించేందుకు సిద్ధంగా ఉన్నామన్న మోదీ. భారత్ ఇప్పుడు ఉగ్రదాడులను చూస్తూ కూర్చోవటం లేదన్న ప్రధానమంత్రి, పెహల్గాం ఉగ్రదాడిపై భారత్ స్పందనను ప్రపంచం మొత్తం చూసిందని వెల్లడి. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి, యూనివర్సిటీ అభివృద్ధికి 1000 కోట్లు ఖర్చు చేసేందుకైనా సిద్ధంగా ఉన్నామని ప్రకటన. బీసీ రిజర్వేషన్ల అమలు ప్రయత్నాలను ముమ్మరం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఎటువంటి చిక్కులు లేకుండా రిజర్వేషన్ల అమలుకు న్యాయ సలహాలు తీసుకుంటున్నామన్న భట్టి విక్రమార్క. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 46% సీట్లు ఇస్తామన్న బీజేపీ, ఓటర్ జాబితాపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని రామచంద్రరావు ఆరోపణ. భారత్ ఫిజీ మధ్య కుదిరిన 7 ఒప్పందాలు, రక్షణ, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయం. యుఎస్ ఛాంపియన్షిప్లో సంచలనం, మొదటి రౌండ్లోనే ఇంటిదారి పట్టిన మాజీ ఛాంపియన్ మెద్వెదేవ్. వివరాలు చూస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫిజీ ప్రధాని సితివేని లెగమమడ రబుకాతో విస్తృత చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య 7 కీలక ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా ఆరోగ్యం, వ్యవసాయం, రక్షణ, సాంస్కృతిక సహకారంలో ముందడుగులు పడ్డాయి. వివరాలు చూద్దాం. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఫిజీ ప్రధాని సితివేని రబుకా భారత్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న ఢిల్లీకి చేరుకున్న రబుకా ఇవాళ ప్రధాని మోదీతో హైదరాబాద్ హౌస్లో భేటీ అయ్యారు. ఇరు నాయకులు ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై సమగ్ర చర్చలు జరిపారు. రక్షణ, ఆరోగ్యం, వ్యవసాయం, వాణిజ్యం, చిన్న తరహా పరిశ్రమలు, సాంస్కృతిక సహకారం, క్రీడలు, విద్య, నైపుణ్య శిక్షణలలో సహకారాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆరోగ్యం, కీలక ప్రభావ ప్రాజెక్టులతో సహా 7 ఒప్పందాలు కుదిరాయి. ఒప్పందాల్లో భాగంగా ఫిజీ రాజధాని సువాలో 100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయించారు. అంతేకాకుండా డయాలసిస్ యూనిట్లు, సముద్ర అంబులెన్సులు అందించడంతో పాటు సరసమైన, నాణ్యమైన ఔషధాల కోసం జన్ ఔషధీ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రొడక్షన్ రంగాల్లో అనుభవాలను పంచుకోవడానికి 2 దేశాలు సిద్ధంగా ఉన్నాయి. ఉగ్రవాదం మానవాళికి పెద్ద సవాల్ని గుర్తిస్తూ రక్షణ, భద్రతా రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఫిజీకి వాతావరణ మార్పులు పెద్ద ముప్పుగా ఉన్న నేపథ్యంలో పునర్వినియోగ ఇంధన రంగంలో ఇప్పటికే 2 దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి, గ్లోబల్ బయోఫ్యూయల్స్ కూటమిలో భారత్, ఫిజీ కలిసి పనిచేస్తున్నాయి. మోదీ రబుకాతో చర్చల అనంతరం న్యూఢిల్లీలో సంయుక్త విలేకరుల సమావేశంలో ఇరు దేశాల అధినేతలు మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఫిజీని పసిఫిక్ దీవుల సహకార కేంద్రంగా చూస్తున్నామని పేర్కొన్నారు. 2 దేశాలు స్వేచ్ఛాయుత, సురక్షిత, సమృద్ధ ఇండో పసిఫిక్ కోసం కృషి చేస్తున్నాయని అన్నారు. రబుకా ప్రతిపాదించిన ఓషన్ ఆఫ్ పీస్ ఆలోచనను మోదీ ప్రశంసించారు. గ్లోబల్ సౌత్ శిఖరాగ్ర సమావేశాల్లో ఫిజీ భాగస్వామ్యాన్ని మోదీ కొనియాడారు. గ్లోబల్ సౌత్ దేశాల స్వాతంత్రం, ఆలోచనలు, గుర్తింపును గౌరవించే ప్రపంచం కోసం 2 దేశాలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. भारत और फिजी के बीच आत्मीयता का गहरा नाता है. आज हमारी व्यापक वार्ता में हमने कई अहम फैसले लिए कि सुवा में 100 बेड सुपर स्पेशलिटी अस्पताल बनाया जाएगा. डायलिसिस यूनिट्स और सी एम्बुलेंस भेजी जाएगी. हम एक ऐसे वर्ल्ड ऑर्डर के निर्माण में भागीदार हैं जहां ग्लोबल साउथ के इंडिपेंडेंस, आइडियाज और आइडेंटिटी को सम्मान मिले. ఫిజీ ప్రధాని రబుకా మాట్లాడుతూ భారత్తో జరిగిన చర్చలు, ఒప్పందాలు తమ అంచనాలను మించాయని చెప్పారు. శాంతి, స్థిరత్వం, సంక్షేమం, అభివృద్ధి కోసం 2 దేశాలు కలిసి నిలబడతాయని పేర్కొన్నారు. భారత్తో సంబంధాలను ఫిజీ ఎల్లప్పుడూ గౌరవిస్తుందని చెప్పారు. గత ఏడాది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిజీ సందర్శనను రబుకా గుర్తు చేశారు. We are very grateful that you have allowed us to further this relationship. Moving forward, we will continue to treasure our relationship with this great nation, this great country, particularly at this time, the great leader that India has. We were very honored last year to have received the President of the Republic in Fiji.
భారత్ ఫిజీ మధ్య ఈ ఒప్పందాలు రెండు దేశాల సహకారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తాయని ఆశిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇతర దేశాల వైఖరితో భారత్పై భారం పెరిగే అవకాశం ఉన్నా భరించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధానమంత్రి అహ్మదాబాద్లోని కోడల్ధామ్ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాల మధ్య ఆర్థిక స్వార్థం పెరిగిపోయిందని, అయితే దాని ప్రభావం పేద మధ్యతరగతి ప్రజలపై పడుతోందన్నారు. కానీ తమ ప్రభుత్వం భారాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని, ప్రజలపై ఆ భారాన్ని పడనివ్వబోమన్నారు. ఇక ఉగ్రదాడుల గురించి ప్రధాని మాట్లాడుతూ ఇప్పుడు భారత్ ఉగ్రదాడులను భరిస్తూ కూర్చోవడం లేదని తగిన రీతిలో సమాధానమిస్తోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన కోడల్ధామ్ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుందో ఆపరేషన్ సింధూర్తో ప్రపంచం మొత్తం చూసిందని ప్రధాని పేర్కొన్నారు. आज आतंकवादी और उनके आकाओं को हम छोड़ते नहीं, चाहे वो कहीं भी छुपे हो. दुनिया ने देखा है पहलगाम का बदला भारत ने कैसे लिया. 22 मिनिट में બધું સફા ચટ કરી નાખ્યું અને સેંકડો કિલોમીટર અંદર જઈને નક્કી કરેલા નિશાન પર જ વાર કરીને આતંકવાદની નાભી પર હુમલો કર્યો. આપણે ऑपरेशन सिंदूर हमारी सेना के शौर्य और सुदर्शन चक्रधारी मोहन के भारत की इच्छा शक्ति का प्रतीक बन गया है. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో విమానయాన రంగం కీలకమని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. భారత్ విమానయాన రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగిన తూర్పు ప్రాంత మంత్రుల సదస్సులో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ పూరీలో గ్రీన్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్టు చెప్పారు. గత 11 ఏళ్లలో దేశంలో 88 కొత్త విమానాశ్రయాలు నిర్మితమయ్యాయని, ఇవి పెద్ద నగరాలతో పాటు 2-3 స్థాయి నగరాల్లో ఉన్నాయని చెప్పారు. 2047 నాటికి 350 విమానాశ్రయాలు నిర్మించాలనే లక్ష్యంతో రాష్ట్రాలకు పూర్తి మద్దతు ఇస్తామన్నారు. హైదరాబాద్లో వచ్చే ఏడాది జనవరిలో జరిగే వింగ్స్ ఇండియా 2026 కార్యక్రమానికి విమానయాన రంగంలోని ఔత్సాహికులు, నిపుణులు హాజరై దాన్ని ఘన విజయం చేయాలని ఆహ్వానించారు. అక్టోబర్లో 2 సీప్లేన్లు దేశానికి చేరనున్నాయని, అండమాన్ నికోబార్, కేరళ, ఆంధ్రప్రదేశ్లలో కార్యకలాపాలు ప్రారంభిస్తామని తెలిపారు. విమానాశ్రయాలు నిర్మించలేని చోట హెలిపోర్ట్లు ఏర్పాటు చేస్తామన్నారు. కొండ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో ఒక హెలిపోర్ట్ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇక అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోందని కేంద్ర మంత్రి చెప్పారు. బహుళ కోణాలను పరిశీలిస్తున్నామని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో సమగ్రంగా దర్యాప్తు చేసి నివేదిక సిద్ధం చేసిందన్నారు. తుది నివేదికకు 4-5 నెలల సమయం పడుతుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. thoroughly in this one-on-one discussions, and on top of that I would also like to say that we have the Wings India 2026 that is going to come up in January in the coming year in Begumpet Airport, Hyderabad. This is a very prestigious program from the Ministry of Civil Aviation and one of the biggest aviation shows in the whole of South Asia and in the whole of Asia also, in fact. So I would like to invite each and everyone right from the states to all the stakeholders that are here. I welcome you all to the Wings India 2026 program. It is going to be one of the best. We have planned for many different things, looking into the future of aviation also. చదువుతో పాటు పోరాటాన్ని నేర్పిన ఉద్యమాల పురిటిగడ్డగా ఉస్మానియా యూనివర్సిటీని అభివర్ణించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఓయూలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి ఠాగూర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. వివరాలు చూద్దాం. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముఖ్యమంత్రి హోదాలో యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమానికి తొలిసారి హాజరైన రేవంత్ రెడ్డి 90 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వసతి గృహ భవనాలను ప్రారంభించారు. నూతనంగా ప్రారంభించిన హాస్టళ్లకు దుందుభి, భీమా వసతి భవనాలుగా నామకరణం చేశారు. దీంతో పాటు డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్ కూడా సీఎం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఠాగూర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. గతంలో కళకళలాడిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రస్తుతం కళావిహీనంగా మారిందన్నారు.
ఉస్మానియా వర్సిటీ అనే పదం తెలంగాణకు ప్రత్యామ్నాయ పదమని, ఉస్మానియా వర్సిటీ తెలంగాణ రాష్ట్రం అవిభక్త కవలలు లాంటివని అభివర్ణించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు, చెన్నారెడ్డి, జైపాల్ రెడ్డి ఉస్మానియా వర్సిటీ నుంచి వచ్చిన వారని గుర్తు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ అనే పదం తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయ పదం. తెలంగాణ అన్న, ఉస్మానియా యూనివర్సిటీ అన్న, ఈ రెండు అవిభక్త కవలలు లాంటివి. ఈ మాట నేను చాలా అథారిటీతో మాట్లాడుతున్నా. 1917లో ప్రారంభించబడ్డ ఉస్మానియా యూనివర్సిటీ, ఏ నిజాం సర్కార్ ఈ ఉస్మానియా యూనివర్సిటీని ప్రారంభించిండో 1935 వచ్చే సమయానికి నిజాం నవాబును పొగుడుతూ పాడడం కాదు, ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుంచి దేశ స్వతంత్రం కోసం పాడుతున్న వందే మాతరాన్ని పాడి వినిపించిన పివి నరసింహారావు గారి ఈ గడ్డ మీద నుంచే, ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే ధిక్కార స్వరాన్ని వినిపించిండు. 100 ఏళ్లలో ఓయూకు వీసీగా దళితుడిని నియమించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గత పాలకులు కుట్రపూరితంగా ఓయూను నిర్వీర్యం చేయాలని చూశారని మండిపడ్డారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉస్మానియా యూనివర్సిటీలో లేఅవుట్లు చేసి ప్లాట్లు వేస్తారని ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేసినాం. దళితుడని చెయ్యలే. ఆయనలో ఉన్న నైపుణ్యాన్ని, చదువును గుర్తించి చదువుకున్నవాడు ఈ సమాజానికి ప్రయోజకుడైతాడని చెప్పి ఈరోజు ఒక కుమార్ను వీసీగా నియమించడం జరిగింది. ప్రొఫెసర్ చక్రపాణి గారిని ఇవాళ వైస్ ఛాన్సలర్గా నియమించడమంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడమే కాదు, తెలంగాణ సమాజానికి ఏమి కావాలనో ఆలోచించగలిగిన శక్తి ఉంది కాబట్టే ఈరోజు వారిని కూడా మనం వైస్ ఛాన్సలర్గా నియమించుకున్నాం. చదువుకోవడానికి ఏం కావాలో చెబితే అన్ని ఇస్తానని, ఓయూకు నిధులు కావాలంటే వేరే వాటికి నిలిపైనా మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రపంచంతో పోటీ పడేట్టుగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్థాయిలో ఓయూను అభివృద్ధి చేసుకుందామన్నారు. వర్సిటీ అభివృద్ధి కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టేందుకైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ 100% ప్రపంచంతో పోటీ పడగలిగే ఒక స్టాన్ఫర్డ్, ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్థాయిలో మనకేం తక్కువ 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. మీకోసం ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టడానికి మాకేమన్నా దరిద్రం ఉందా? నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. విద్యార్థుల కోసం పనిచేయని వారిని వ్యతిరేకించాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను మళ్లీ ఓయూకు వచ్చి ఆర్ట్స్ కాలేజీ వద్ద సభ పెడతానని, ఆ రోజు వర్సిటీలో ఒక్క పోలీసు కూడా ఉండొద్దన్నారు. విద్యార్థులకు ప్రశ్నించే హక్కు ఉందని, వారు అడిగే అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్తానన్నారు. మళ్ళీ నేను వస్తా. ఠాగూర్ ఆడిటోరియం కాదు, మా వీసీ గారికి, మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి, నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావలసిన 100 కోట్ల నిధులు ఇస్తా. కాగా ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పోలీసులు బీఆర్ఎస్వీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ పలుచోట్ల విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. చెప్పి విసిగిపోయా. ఏమైంది? కొత్త కిట్ బ్యాక్ కావాలి. అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో. కరెక్ట్. అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బీఐ అంటోంది, ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బీఐ అంబుడ్స్మన్. హలో, ఈ కాల్ ట్రై నుంచి చట్ట వ్యతిరేక కార్యకలాపాల కారణంగా మీ నంబర్ 2 గంటల్లో బ్లాక్ చేయబడుతుంది. మరింత సమాచారం కోసం 1 నొక్కండి. ఇది ఫ్రాడ్ కాల్ అయి ఉండొచ్చు. ట్రై ఎప్పుడు మీకు ఈ విధంగా కాల్ చేయదు. ఫ్రాడ్ కి బలి కాకండి, సురక్షితంగా ఉండండి. ఇలాంటి ఫ్రాడ్ కాల్ కి ట్రీట్మెంట్ 1930 లేదా సైబర్ క్రైమ్ వెబ్సైట్ లేదా ట్రై DND యాప్ ద్వారా ఇలాంటి కాల్స్ ని రిపోర్ట్ చేయండి. గుర్తుంచుకోండి, ఏదైనా కాల్ ట్రై ద్వారా మీ నంబర్ ను బ్లాక్ చేస్తామని, టవర్ ను ఇన్స్టాల్ చేయడానికి అనుమతి కోసమని, డిజిటల్ అరెస్ట్ చేస్తామని లేదా మీ బ్యాంకు ఖాతాను తనిఖీ చేస్తామని బెదిరించేదైతే అది నకిలీది. ట్రై అలా ఎప్పుడు కాల్ చేయదు. మోసగాళ్లు ఎల్లప్పుడూ మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆలోచించండి, అర్థం చేసుకోండి, అప్రమత్తంగా ఉండండి, ఇంకా రిపోర్ట్ చేయండి.
వార్తలకు తిరిగి స్వాగతం. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పన కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేత, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల అమలుకు న్యాయపరంగా ఎటువంటి చిక్కులు లేకుండా చూసేందుకు న్యాయ సలహాలు తీసుకునేందుకు ఢిల్లీకి వచ్చామన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని కలిసి న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. సీఎం, మంత్రులు మంగళవారం ఢిల్లీ పర్యటన ముగించుకుని బీహార్ వెళ్లనున్నారు. అక్కడ రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్రలో పాల్గొనున్నారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 46% సీట్లు ఇచ్చేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ప్రకటించారు. ఓటర్ జాబితాలో అవకతవకలపై మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓటర్ జాబితాపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎన్నికలు నిర్వీర్యం చేసేందుకే కాంగ్రెస్ కుట్ర చేస్తోందని, అందుకే బీసీ రిజర్వేషన్ల పేరుతో ఎన్నికలు నిర్వహించకుండా జాప్యం చేస్తోందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు అసత్య ప్రచారాలు చేస్తోందని విమర్శించారు. మహిళలకు, నిరుద్యోగులు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందన్నారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. నిన్న మాటను మరి స్పష్టంగా చెప్పారు, మా పార్టీయే మీ బీసీ రిజర్వేషన్ ఇస్తానని చెప్పి 42%. నేను అంతకుముందే చెప్పాను మా పార్టీ 46 ఇస్తుందని చెప్పి, ఇప్పుడు మీరు 42 ఇస్తున్నారు. 42లో మరి 10% ముస్లింలకు ఇస్తున్నారు, అంటే 32 మాత్రమే మీరు ఇస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ఇచ్చేటటువంటి 46% రిజర్వేషన్లు కేవలం బీసీలకే, అసలైన బీసీలకే ఇస్తుందని చెప్పేసి కూడా ఈరోజు సభాముఖంగా తెలిసిన మిత్రులారు. ఆశా కార్యకర్తలు తమకు ఇచ్చిన హామీని మాత్రమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఆశా కార్యకర్తల మహాధరణ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని ఆశా కార్యకర్తలకు మద్దతుగా మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేరుస్తారా లేదంటే ఉద్యమించమంటారా అని ప్రశ్నించారు. ఆశా కార్యకర్తలకు, మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు ఇచ్చేందుకు డబ్బులు లేవంటాం, డిఏ, జీపీఎఫ్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి అడిగినా ఖజానా ఖాళీగా ఉందని చెప్పడం రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యానికి నిదర్శనమన్నారు. కేసీఆర్ హయాంలో 2,200 రూపాయలు ఉన్న ఆశా వర్కర్ల జీతాన్ని 10,000 రూపాయలకు పెంచామని గుర్తు చేసిన హరీష్ రావు పంచాయతీ ఎన్నికల్లోపు ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గణేష్ ఉత్సవాలకు ఖైరతాబాద్ మహాగణపతి సిద్ధమయ్యాడు. విగ్రహ నిర్మాణంలో చివరి అంకమైన కన్ను దిద్దటం నేడు పూర్తయింది. 69 అడుగులతో రూపుదిద్దుకున్న శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి నేత్రాలను శిల్పి రాజేంద్ర పూర్తి చేశారు. ఈ సందర్భంగా బడా గణేష్ ఆగమన వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. డీజేల హోరు, యువత కేరింతల నడుమ గణపతికి ఘనంగా స్వాగతం పలికారు. మరాఠీ బ్యాండ్తో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరి పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా అనంతగిరి పర్యాటక కేంద్రాన్ని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనంతగిరిలో హరిత హోటల్తో పాటు ప్రైవేట్ రిసార్ట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పర్యాటకాభివృద్ధి ద్వారా స్థానికులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. వచ్చిన ప్రధాన కారణం అసలు ఎట్లా ఉంది వాతావరణం ఒకసారి చూసి టూరిజం ఏ విధంగా డెవలప్ చేయగలుగుతాం, హరిత హోటల్స్ పరిస్థితి ఏంటి తెలుసుకుందామని రావడం జరిగింది. సో దీన్ని పైన ఓవరాల్గా మొత్తం ఏం చేయాలని ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు. టూరిజం ప్రమోషన్లో అంటే వికారాబాద్ కూడా టూరిజం ప్రమోషన్ చేయాలనే దాంట్లో ఏ నిర్ణయాలు తీసుకోనో సంబంధిత అధికారులు కూర్చొని మాట్లాడి నిర్ణయాలు తీసుకుని దీనికి టూరిజం కార్పొరేషన్కి ఆదాయము, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కల్పిస్తూ నిరుద్యోగ కొంత యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడానికి ఏమేమి మార్గాలను ఇక్కడ ఏమేమి చేయవచ్చు అనేది స్టడీ చేయడానికి వచ్చినాం.
గుడ్లు పెట్టకుండా మమ్మల్ని ఎవరు ఆపలేరు. నేను ఆపగలను. నీకు తెలీదా మేము ఏడీస్ దోమలమని? మేము డెంగూ చికెన్ గుని అని వ్యాపింపజేస్తాం. మాస్టర్ గారు స్కూల్లో డెంగూ నుండి నివారణ కోసం అన్ని వివరాలు చెప్పారు. అవునా బాబు, మాకే ఛాలెంజా? గుడ్డు తప్పకుండా పెట్టి తీరుతాను. పెట్టనివ్వను. అయ్యో, ఇక్కడంతా శుభ్రంగా ఉంది. డెంగూ నుండి నివారణ కోసం కూలర్ లోని నీళ్లను ప్రతి వారం మార్చండి. బకెట్ ఇంకా ట్యాంకులని చాలా జాగ్రత్తగా మూసిపెట్టండి. మొత్తం శరీరం నిండా బట్టలు వేసుకోండి. దోమలు కుట్టకుండా క్రీమ్, కాయిల్ లేదా అగరబత్తిని ఉపయోగించండి. డెంగూతో పోరాటం అంటే డెంగూ నుండి ముక్తి. వార్తలకు తిరిగి స్వాగతం. విద్యుత్ స్తంభాలపై ఇంటర్నెట్ కేబుల్ వైర్ల తొలగింపుపై హైకోర్టు విచారణ చేపట్టింది. కేబుల్ వైర్ల కారణంగానే ఇటీవల రామాంతపురం విద్యుత్ ప్రమాద ఘటనలో 6 ప్రాణాలు కోల్పోయారని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ వ్యాప్తంగా విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుళ్లను సిబ్బంది తొలగిస్తున్నారు. దీంతో కేబుల్ వైర్ల తొలగింపును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అనుమతి తీసుకున్న కేబుళ్లను సైతం తొలగిస్తున్నారని పిటిషన్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఏ స్తంభాలకు అనుమతి తీసుకున్నారో చూపించాలని టీజీఎస్పీడీసీఎల్ తరపు న్యాయవాది కోరారు. వాదనలు విన్న ధర్మాసనం అనుమతి లేని కేబుళ్లను తొలగించవచ్చని ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాల పాటు వాయిదా వేసింది. హైదరాబాద్లో కేబుల్ వైర్ల తొలగింపు కారణంగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఏఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలిసి హైదరాబాద్లో ఇంటర్నెట్ సమస్యను వారి దృష్టికి తెచ్చారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని, ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50% టారిఫ్లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో టారిఫ్ల ప్రభావంపై చర్చించేందుకు ప్రధానమంత్రి కార్యాలయంలో ఉన్నతాధికారుల కీలక సమావేశం జరగనుంది. పీఎంఓ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశంలో ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న ఆయా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. టారిఫ్ల వల్ల భారత్ ఎగుమతులపై పడే ప్రభావం గురించి ఈ భేటీలో చర్చించనున్నారు. దాయాద్ దేశమైనప్పటికీ ప్రకృతి విపత్తులపై పాకిస్తాన్కు భారత్ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఇరు దేశాల మధ్య సింధు నది జలాల ఒప్పందం అమలు నిలిచిపోయినప్పటికీ వరదలపై పాక్ను భారత్ అప్రమత్తం చేసి మానవత్వాన్ని చాటుకుంది. భారీ వర్షాల కారణంగా జమ్మూ కాశ్మీర్లోని తావీ నది ఉప్పొంగే అవకాశం ఉందని, అదే జరిగితే పాకిస్తాన్లో వరదలు సంభవించే ముప్పు ఉందని ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ పాక్ అధికారులకు సమాచారం అందించింది. భారత్ అందించిన సమాచారంతో పాక్ యంత్రాంగం తమ దేశ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసినట్లు పాక్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. దివ్యాంగులు, అరుదైన జన్యు వ్యాధులతో బాధపడుతున్న వారిని ఎగతాళి చేస్తూ స్టాండప్ కామెడీ చేస్తున్న 5 సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు క్షమాపణ చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్టాండప్ కామెడీ పేరుతో దివ్యాంగులు లక్ష్యంగా చేసుకోవడం తగదని ధర్మాసనం పేర్కొంది. సమయ్ రైనా సహా 5 కమెడియన్లు తమ బాడ్కాస్ట్తో పాటు కామెడీ షోలో క్షమాపణ చెప్పాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా చాక్చీలతో కూడా ధర్మాసనం తీర్పునిచ్చింది. తీర్పు ఈ ఒక్క కేసుకే పరిమితం కాకుండా భవిష్యత్తు సవాళ్లను దృష్టిలో ఉంచుకుని సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి ఎగతాళిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలు రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న వాటిని అధిగమించేందుకు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ఫిబ్యాక్ 2025లో మాట్లాడుతూ బ్యాంక్ క్రెడిట్ను విస్తరించేందుకు అవసరమైన చర్యలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇన్వెస్ట్మెంట్ సైకిల్ను సృష్టించేందుకు వీలుగా కార్పొరేట్లు, బ్యాంకులు ఓ తాటిపైకి వచ్చి పనిచేయాలని మల్హోత్రా పిలుపునిచ్చారు. అప్పుడే వేగంగా దేశాభివృద్ధి జరుగుతుందన్నారు. తరల స్థిరీకరణ, ఆర్థిక వృద్ధి లక్ష్యంగా ద్రవ్య పరపతి విధానం కొనసాగుతుందన్నారు. భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయని, భారత్ వద్ద ఇప్పటికే $695 బిలియన్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయని చెప్పారు. పీఎం, సీఎం, మంత్రులు నేరారోపణలపై జైలుకు వెళ్లి 30 రోజుల్లో బెయిల్ రాకపోతే 31వ రోజున పదవి నుంచి తొలగించాల్సిందేనని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ అన్నారు. గవర్నర్ లేదా రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అయితే బెయిల్ వస్తే మళ్లీ పదవిలోకి రావచ్చని ఈ నిబంధన బిల్లులో ఉందని వెల్లడించారు. రాజ్యాంగ నిర్మాతలు జైలుకు వెళ్లిన వారు ప్రభుత్వాన్ని నడిపే సమయం వస్తుందని ఊహించలేదన్నారు. ప్రజల విశ్వాసంతోనే ప్రజాస్వామ్యం నడుస్తుందని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయ మార్కెట్లు సోమవారం నాడించాయి. ఐటీ షేర్లో కొనుగోళ్లు సూచీలను ముందుకు నడిపించాయి. దీంతో సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభపడగా నిఫ్టీ 25,000 మార్కుకు మరింత చేరువైంది.
మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 329 పాయింట్ల లాభంతో 81,635 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 97 పాయింట్లు పెరిగి 24,967 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 6 పైసలు తగ్గి ₹87.58 వద్ద స్థిరపడింది. దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో రాబోయే 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆయా ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గుజరాత్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరాఖండ్లో రేపటి వరకు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్, ఛత్తీస్గఢ్, కోస్తాంధ్ర, హర్యానా, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, సిక్కిం తదితర రాష్ట్రాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాబోయే 2 రోజుల్లో ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన గాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదిలా ఉండగా ఢిల్లీలో ఈ ఉదయం ఉరుములతో కూడిన జల్లులు కురిశాయి. నేటి నుంచి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ప్రారంభం కానుంది. ప్యారిస్ వేదికగా జరగనున్న ఈ పోటీల్లో భారత స్టార్ షట్లర్లు లక్ష్య సేన్, పివి సింధులకు గట్టి పరీక్ష ఎదురుకానుంది. గత కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్న భారత క్రీడాకారులకు ప్రపంచ టోర్నీలో కఠినమైన డ్రా ఎదురైంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో చైనాకు చెందిన షై యుకీతో లక్ష్య సేన్, ఫిన్లాండ్కు చెందిన జోకిమ్ ఓల్డాడ్తో హెచ్ఎస్ ప్రణయ్ తలపడనున్నారు. ప్రపంచ ఛాంపియన్షిప్లో అద్భుత రికార్డున్న సింధు మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో బల్గేరియాకు చెందిన కలోయానా నల్బోందోవాతో పోటీ పడనుంది. మొదటి 2 రౌండ్లు అధిగమిస్తే ప్రీ క్వార్టర్ ఫైనల్లో రెండో చైనాకు చెందిన సీడ్ వాంగ్ జీఈతో సింధు తలపడే అవకాశం ఉంది. భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టికి తొలి రౌండ్లో బై లభించింది. తొలి రౌండ్లో హరిహరన్, రుబన్ కుమార్తో లేదా ల్యూ హెంగ్ యాంగ్ హ్యాన్ జోడీతో సాత్విక్ చిరాగ్ జంట పోటీ పడుతుంది. మహిళల డబుల్స్లో గాబ్రియాలా స్టెఫానీతో రుతుపర్ణ శ్వేతపర్ణ, మార్గోట్ కెమిలియాతో ప్రియా శృతి, మిక్స్డ్ డబుల్స్లో లియాంగ్ వెంగ్తో రోహన్ కపూర్, గద్దే రుత్వికా శివాని పోటీ పడనున్నారు. యుఎస్ ఓపెన్లో సంచలనం నమోదైంది. తిరుగులేని రికార్డులతో సత్తా చాటే రష్యన్ టెన్నిస్ ఆటగాడు డేనియల్ మెద్వెదేవ్ తొలి రౌండ్లోనే ఓడిపోయి ఇంటిదారి పట్టాడు. ఫ్రాన్స్ ఆటగాడు బెంజమిన్ బోంజీతో జరిగిన 5 సెట్ల మ్యాచ్లో 6-3, 7-5, 6-7, 0-6, 6-4 స్కోరుతో ఓటమి పాలయ్యాడు. 3 గంటల 45 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో మెద్వెదేవ్ తొలి 2 సెట్లను కోల్పోయాడు. నిర్ణయాత్మక 5వ సెట్లో ఆధిక్యంలో ఉన్నప్పటికీ మ్యాచ్ను చేజార్చుకున్నాడు. 3వ సెట్లో మ్యాచ్ పాయింట్ను సేవ్ చేసి టై బ్రేకర్లో గెలిచినా చివరి సెట్లో విజయం సాధించలేకపోయాడు. ఈ ఏడాది 3 గ్రాండ్ స్లాముల్లోనూ తొలి రౌండ్లో ఓడిపోవడం మెద్వెదేవ్కి ఇది 3వసారి. 2021 యుఎస్ ఓపెన్ ఛాంపియన్ అయిన ఈ రష్యన్ ఆటగాడు ఈ తర్వాత జూరును కొనసాగించలేకపోయాడు. నియంత్రణ రేఖ వెంట పాక్ డ్రోన్లు కలకలం సృష్టించాయి. గగనతలంలో పాక్ డ్రోన్లను గుర్తించిన భారత్ భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఆదివారం రాత్రి సరిహద్దు అవతల నుంచి 6 డ్రోన్లు ఎగురుతూ వచ్చినట్లు అధికారులు తెలిపారు. 5 నిమిషాల్లో అవి తిరిగి పాక్ భూభాగంలోకి వెళ్లాయన్నారు. నిఘా కోసం దాయాద్ దేశం వీటిని ప్రయోగించినట్లు భారత భద్రతా దళాలు అనుమానం వ్యక్తం చేశాయి. డ్రోన్లు ఆయుధాలు, మాదక ద్రవ్యాలను జారవిడిచి ఉంటాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, డ్రోన్ల కదలికను గుర్తించిన అన్ని ప్రాంతాల్లో సోమవారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. గత కొన్నేళ్లుగా జమ్మూ కాశ్మీర్లో సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లు పలు ఆయుధాలు, మాదక ద్రవ్యాలను జారవిడుస్తూ ఉండటం పెద్ద సమస్యగా మారిందని అధికారులు తెలిపారు. ఇక మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక స్వార్థం పెరిగిపోతోందన్న ప్రధాని, ఫలితంగా భారత్పై భారం పెరిగినా భరించేందుకు సిద్ధంగా ఉన్నామన్న మోదీ. భారత్ ఇప్పుడు ఉగ్రదాడులను చూస్తూ కూర్చోవటం లేదన్న ప్రధానమంత్రి, పెహల్గాం ఉగ్రదాడిపై భారత్ స్పందనను ప్రపంచం మొత్తం చూసిందని వెల్లడి. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి, యూనివర్సిటీ అభివృద్ధికి 1000 కోట్లు ఖర్చు చేసేందుకైనా సిద్ధంగా ఉన్నామని ప్రకటన. బీసీ రిజర్వేషన్ల అమలు ప్రయత్నాలను ముమ్మరం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఎటువంటి చిక్కులు లేకుండా రిజర్వేషన్ల అమలుకు న్యాయ సలహాలు తీసుకుంటున్నామన్న భట్టి విక్రమార్క. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 46% సీట్లు ఇస్తామన్న బీజేపీ, ఓటర్ జాబితాపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని రామచంద్రరావు ఆరోపణ. భారత్ ఫిజీ మధ్య కుదిరిన 7 ఒప్పందాలు, రక్షణ, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయం. యుఎస్ ఛాంపియన్షిప్లో సంచలనం, మొదటి రౌండ్లోనే ఇంటిదారి పట్టిన మాజీ ఛాంపియన్ మెద్వెదేవ్.
దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.